కొంచెం అందరూ సైలెంట్ గా ఉంటే కొంచెం బాగుంటుంది. అందరి విషయాలు సార్, నా పేరు వచ్చేసి నవీన్ కుమార్ అండి. నేను ఉండేది దివ్యానగర్లో ఉంటాను. దివ్యానగర్ వచ్చేసి నారపల్లి జగ్గేసార్ దగ్గర వస్తానండి. సో మేము అసలు ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి అసలు కారణం వచ్చేసి మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్లో ప్రభుత్వం వచ్చేసి హైడ్రా అని ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసేసి కబ్జాకోర్ల బారి నుండి వివిధ కాలనీలను, పార్కుల్ని, రోడ్డు కబ్జా చేసిన వాళ్ళని అందరి బారి నుండి మమ్మల్ని అందరినీ రక్షిస్తూ వచ్చింది. అటువంటి సంస్థ మీద కొంతమంది కబ్జాకోరులు వాళ్ళ డబ్బు బలంతో, రాజకీయ పలుకుబడితోటి హైడ్రా అనే ఒక సంస్థని ఏ విధంగా అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొస్తున్నారు వారి మీద. ఓకే, సో ఈ సంబంధంగా మనకిప్పుడు హైడ్రా వల్ల ఎవరెవరైతే మన కబ్జాకోర్ల వల్ల ఎవరెవరైతే బాధపడి వాళ్ళ వల్ల రిలీఫ్ పొందిన బాధితులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ నేను పర్సనల్ గా సంప్రదించి అందరినీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి తీసుకురావడం జరిగింది. ఓకే, ఇందులో వచ్చేసి హైదరాబాద్లోని చాలా కాలనీస్ నుండి చాలా మంది సభ్యులు అండ్ పబ్లిక్ చాలా మంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. హైడ్రా కూల్చివేతల తర్వాత కూడా, హైడ్రా క్లియర్ చేసిన తర్వాత కూడా మాకు రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కబ్జాదారులు ఏమాత్రం వెనక జరగకుండా మా పైన దాడులు చేయడం జరుగుతున్నది. కొంతమంది సభ్యుల మీద, ఆ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది. సో మనకంటూ ఒక రక్షణ కావాలి కాబట్టి, అండ్ మన ఎదురుగా ఉన్నటువంటి కబ్జాదారులు ఇటువంటి ప్రెస్ క్లబ్ ని వాడుకొని ప్రజల్లోకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నారు. సో వీటన్నింటికి మనం సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకు సహాయం చేసిన, మనకు చట్టపరంగా న్యాయం చేసిన ఒక సంస్థని వాళ్ళు అబాసుపాలు చేస్తున్నారు. కాబట్టి అసలు జరిగిన నిజమేంటి, వాళ్ళు మనకు చేసిన న్యాయం ఏంటి, దానివల్ల